కిలో 1800 ఎండి చేప, ఒరిజినల్ పండు చేప ఇది. సందురుది నెంబర్ 1 ఫస్ట్ క్వాలిటీ పండు చేప ఇదే. కిలో ఏం చేపలేమో ఇవి? పండు కప్పలు. ఇవి ఏం చేపలు? పండు కప్పలండి మొత్తం అన్నీయా? అవి ఓకే. ఏంటండి? కోములు. ఇవి ఎట్లా అండి కేజీ? 100. ఉప్పు వేయాలా? ఒక్కరోజు ఎండిపోతాయి ఎండగుంటే. అవునవును పెద్ద పెద్ద 4 రోజులు. ఓకే. వా మీకు బాగా అర్థం కావాలి కదా. అవునవును. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహారీ పిల్ల. ఆల్రెడీ నేను 3-4 డేస్ బ్యాక్ చీరాల పార్ట్ 1 పెట్టా. దాంట్లో ఏంటంటే చాలా బ్యూటిఫుల్ రిసార్ట్ చూపించా, ఫుడ్ చూపించా, అలానే బీచెస్, ఏటీవీ రైడ్ అన్నీ చూపించడం జరిగింది. సో ఈ వీడియోలో ఏంటంటే నేను స్పెషల్గా ఎండు చేపలు ఇవన్నీ ఎలా తయారు చేస్తారు, అదే కాకుండా దీంట్లో ఏంటంటే ఫిష్ మార్కెట్ కూడా నేను మీకు చూపిస్తా. అలానే వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అలానే ఎలా తయారు చేస్తారు, ఎంతకు అమ్ముతున్నారు, ఎండు చేపలు ఇవన్నీ ఎంతకు అమ్ముతున్నారు, అది కూడా దీంట్లో మొత్తం నేను మీకు చూపించబోతున్నా. సో వీడియో మొత్తం చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇదైతే కంప్లీట్ డిఫరెంట్ కంటెంట్ అనమాట. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. చలో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఏం చేపలేమో ఇవి? పండు కప్పలు. ఇవి ఏం చేపలు? పండు కప్పలండి మొత్తం అన్నీయా? అవి ఓకే. ఎంతండి మామూలుగా కేజీ? 200. కేజీ పండు కప్ప 200. అవేంటండి? ఈ ముద్ర చేపలు. అవెంత? 150 రూపాయలు. 150 రూపాయలు. ఎన్ని రోజులు అంటే పెట్టారు? 2 days అవుతుంది. 2 days రెడీ అయిపోతుంది. 2 days రెడీ అయిపోతుంది. ఓకే. ఇవన్నీ కూడా అండి తాడేపల్లి కూడా పశ్చిమ గోదావరి జిల్లా. తెలుసు. మీరు తాడేపల్లి కూడా ఎక్కడికి వచ్చేవాళ్ళం. అవునా? కానీ నేను 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఉంటున్నా. సరే సరే. మా ఇంట్లో వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇవేం చేపలండి? ఏంటండి? కోములు. ఇవి ఎట్లా అండి కేజీ? 100 రూపాయలు. కోములు మన తెలుగులో ఏమంటారండి? ఆంధ్రాలో కోములనే అంటారా? ఎండు రొయ్యలు లేవా? ఎట్లా ఇవి ఎండు రొయ్యలు? ఇవి 800. 600. అవి 500. ఇవి చిన్నవి. ఇది ఉప్పు చేపనా? ఉప్పు చేప ఎంత? ఉప్పు చేప 300 కేజీ. కేజీ 300. ఇవి నెత్తలు 500. 600. 800. 600. ఇవేం చేపలు? ఈ 2 అవి చంద్ర చెప్పండి. ఇవి ఉప్పు చేప? పండుగ ముక్క. ఉప్పు చేపలా? ఎంతమ్మా? అయ్యో ఒక్క నిమిషం. ఇవి 600. 500. ఏమో 600 పండుగ ముక్క.
ఎంత కేజీ? కిలో వచ్చి 100 రూపాయలు ఉంటుంది. కిలో 100 రూపాయలు. పండగ రోజు కూడా పని చేస్తారా మీరు? రోజు సెలవులు ఉండవా మీకు? సెలవులు ఉండవు. ఏదైనా పని ఉంటే మానేస్తాం. అంటే ఇక్కడేనా మీ ఇల్లు? అక్కడ అక్కడ నుంచి వస్తాం. అరే చర్చ్ ఇది మా అత్తలు వెళ్ళేది. మీ అత్తగారు ఇల్లా? ఓ మంచిగా రెడీ వచ్చినాయి కదా మీరు. ఎండబెడుతున్నారా? ఈ మొత్తం ఎన్ని కేజీలు ఉంటాయండి? ఎన్ని కేజీలు ఉంటాయి మొత్తం? కేజీ ఎంతకు అమ్ముతారు ఇవి? బోట్లోని వస్తాయి, చేపలు వస్తాయా? ఓకే. కొన్ని పాట పెడతారు కింద పోసి, ఒక 5-20 కేజీలు పోసి పాట పెడితే మనం తగ్గనట్టు కొనుక్కోయి ఎంత వస్తాయి, ఇన్ని కేజీలు అవుతాయి అని. చచ్చిపోయినవి వస్తాయండి? ఓకే. తీసుకొని మనం తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చినాక 15-20 రూపాయలు తీసుకుంటాం. ఓకే. ఒక 20 కేజీలు తీసుకొచ్చి 20 రూపాయలు తీసుకుంటాం. ఓకే ఓకే. కేజీకా? కేజీ 20 కేజీలు ఎక్కితే మీ బేసిన్లోకి 2 ఏళ్ళు తీసుకుంటాం. 2 ఏళ్ళు తీసుకొని ఎండేస్తారా? ఉత్తిగా ఎండేయడమే? ఉత్తిగా ఉప్పులు వేయాలా? ఒక్కరోజు ఎండిపోతాయి ఎండగుంటే. అవునవును, పెద్ద పెద్ద. 4 రోజులు. ఓకే, 2 రోజులు. ఓకేనండి. నుంచి వస్తే ఏంటి, ఎప్పుడు మొదలు పెట్టారు? సముద్రం నుంచి అంటే ఎక్కడ, ఏ సముద్రం, ఎంత దూరం వెళ్తే వస్తాయి? ఎంత దూరం వెళ్తే వస్తాయి? అదే ఎంత దూరం వెళ్తే వస్తాయి? 10 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు వెళ్ళాలి. 10-50 కిలోమీటర్లు. ఓకే. ఎన్ని కేజీలు వస్తాయి నార్మల్ గా? అంటే 1800 కిలో. 1800 ఎండబెట్టి ఎండి చేప, ఒరిజినల్ పండు చేప ఇది. సందురుది నెంబర్ 1 ఫస్ట్ క్వాలిటీ పండు చేప ఇదే. కిలో 1800 ఎండినాక వచ్చింది. అది కేజీ 700 దాకా ఉండిద్ది. చాలా బాగుంది. ఇది 7 కేజీ అండి. 7 కేజీస్. నెట్ వెయిట్ ఇప్పుడు వచ్చేసి 3.5 కేజీ వచ్చింది. అంటే 3.5 కిలో వచ్చింది. హాఫ్. ఇది పచ్చిది కాదు, ఎండుది. ఇప్పుడు ఎండిది. పచ్చిది అయితే 7 కేజీ. ఓకే ఓకే. ఈ ఫిష్ పచ్చిది తినడానికి అయితే కిలో 800. ఓకే. ఎండిది అయితే 1800. అబ్బా అబ్బా. కిలో. మీ దగ్గర దొరుకుతాయి అంటే? ఇది మనకు రెగ్యులర్ గా దొరకదు, డైలీ దొరకదు. వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. ఓకే ఓకే. ఎన్ని రోజులు అవుతుంది డ్రై అవడానికి? డ్రై అవడానికి వారం పడుతుంది. చెప్పారు కదా, ఎండినాక ఎందుకు రేటు పెరుగుతుంది అంటే పచ్చిది వచ్చేసరికి కిలోకి 1/2 కేజీ కదా వస్తుంది ఎండిన తర్వాత. అందువల్ల ఛార్జీ డబుల్ అవుతుంది. ఓకే. మరి సాల్ట్ పెట్టి అది రెడీ చేస్తారు కదా, దానికి కాస్ట్ చేసుకుంటారు. ఓకే ఓకే. అది పచ్చి నుంచి ఎండుగా ఎండి చేసేటప్పుడు కిలోకి 1/2 కేజీ అవుతుంది. ఓకే. ఎండినాక ఇది చిన్నది. ఇది అదే రూప్సంద్ర. ఎంత అంకుల్ ఇవి?
ఎంత? పావు కేజీ 250. పావు కేజీ 250. ఇవి అది 200. ఇంకో ఇది కూడా ఉన్నాయి చిన్నవి. ఓ అవేంటి ఉప్పువి? 200 పావు. ఇవి నత్తలు? నత్తలు ఎట్లా? కేజీ 500. కేజీ 600. 500. ఇదిగో ఇది 800. ఓ పెద్దవి. పెద్దవి. ఉప్పు చేప లేదా? 1800 వంజులు. ఓకే. ఇది ఎంత అంకుల్? కట్ట బొమ్మిడి. 200. థ్యాంక్ యూ అంకుల్. పెద్ద మాకేది లేదు అమ్మా. అక్కడ 300కి ఇస్తుంది అంతే సైజ్. అదిగో అక్కడ ఇస్తుంది ఒరిజినల్కి 30 రూపాయలు. 330. నువ్వు 330కి ఇచ్చేస్తావు మరి? 320కి ఇచ్చేసాయి. 320. లేదు లేదు ఒరిజినల్ 30 రూపాయలు ఇవ్వగా. పెద్దవి నాకు మరి. నువ్వు నెచ్చిని వేసుకో. ఇచ్చినాయి పెద్దవి. తెచ్చేసినాము నీకు. ఇది తినే తెచ్చాడు. ఆమె తెచ్చి అన్నా నేనే. ఓ అన్నావా? అక్కడ ఉండకూడదు తెచ్చియాలన్నా. ఇచ్చండి. షూటింగ్ బాగా జరిగింది. మీరు షూటింగ్కి వెళ్తున్నారా? ఈయన షూటింగ్ వెళ్తున్నాడు. అమ్మ మంచిగా వచ్చావు. తొక్కలు తీసేసి ఒక్క తీసి నీకు నరం తీయాలిగా. అది పప్పు ఇచ్చేసిరా వేసుకుంటుంది అప్పుడు కవర్లోని. ఇచ్చి కడిగి వేసుకుంటాడు. కవర్లు వేసి ఇచ్చా డబ్బా తీసుకుంటున్నాం. ఏమైనా తీసుకున్నారు అక్కడ? అక్కడ మా వాళ్ళు తీసుకుంటున్నారు ఆల్రెడీ. అంతకుముందే తీసుకున్నారు. తగ్గించి ఇక్కడ తీసుకుంటున్నాం. అక్కడ తగ్గించాం. అక్కడ ఆల్రెడీ తీసేసుకున్నాం మేము. మేము రాకుండా మేము అక్కడ మొత్తం తిరిగేసి వచ్చినాం. మీరు షూటింగ్ చేస్తున్నారు కదా. ఉద్యోగాలు చేస్తాను మాకేముంది. దీనికే బతుకుతాం. మీకు ఆటోలు వస్తాం 20 రూపాయలు అడుక్కుంటాం కానీ మేము ఉద్యోగం లేదు మాకు. మాకు ఇదే జాబు, నీసి జాబు. ఏసీ రూమ్ లో జాబ్. మాకేం చేయదు. బా ఏసీ రూమ్ అంట. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాం మేము? ఎక్కడ చేస్తున్నాం? అందాక షూటింగ్ చూడడానికి వచ్చారు మా ఊరు. ఏం కాదు, రికార్డ్ చేయడానికి ఎండలో ఇట్లా వచ్చినాం. ఏసీ రూమ్ ఉన్నాము. ఏసీ రూమ్ లో లేవు. మాగలో చల్లగాలికి వచ్చేది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతారుగా. మీరు వెళ్ళిపోతారుగా. మీ గాలి ఏరా మా గాలి ఏరా. మేమేమి ఎండలో గాలి, మీదేమి నీడ గాలి. మేము నెడుతాం. దేవుడు ఇచ్చిన కాదు కదా. మీరు ఏసీ రూమ్లో మాకు లేక కొంచెం మీరు ఎండలో ఉండండి. అమ్మ తెచ్చారమ్మా 500 పడ్డాయి. అమ్మాయి చెత్త అంతా తీసేసి అమ్మ. మాయి వేరేది అడిగినా చచ్చిపోయి తక్కని సత్యవతి అక్క ఇది తీవా తీసేసాను. అది నల్లగొద్దు. టైగర్ ఏమన్నావుగా? ఏది ఏది బాగా తీయబొమ్మ పుట్ట. నిన్న వెళ్ళలేము ధర్నాకి బాపట్ల. ఏందన్నా? కావు ధర్నా. రోడ్డు మీద కూర్చొని వచ్చాం. ఎన్ని రోజులు? 2 రోజులు. ఒక రోజు రైలు. చేపలు అయితే వారం చందిట్టు ఉండాలి. మా మొగోలు 4 రోజులు ఉండి వస్తాం. రోజు వెళ్తారా సముద్రంకి? రోజుకి వెళ్తాం. మాకు దానికి జాబ్. ఎన్ని కిలోమీటర్లు వెళ్తారు? 10 కిలోమీటర్ల కంటే 50 కిలోమీటర్లు వెళ్తారు. వస్తాయా మంచిగా? ఎన్ని కేజీలు వస్తాయి? తెలీదు. పడితే ఆ ఇష్టం ఉంటే పడతాయి, లేకపోతే ఉచితలే వస్తాయి. ఏముండవు. ఆయిల్ అప్పు చేసుకు వస్తారు 1,00,000 రూపాయలు. పడితే 1,00,000 రూపాయలు వస్తాయి, లేకపోతే 1,00,000 రూపాయలు లాస్ కూడా ఉంటుందా? ఒక రోజుకే పడిపోదుగా. వస్తుంది. ఎంత నార్మల్గా ఎంత అమ్ముతారమ్మా? డిపెండ్సా సైజ్ బట్టి? సైజుని బట్టి రేటు పెట్టి ఏ రైకి ఆ రేటు. ఒక రైలుకి దేనికి అది. నాకు రూపాయి తక్కువ వస్తే రూపాయి తక్కువ ఇస్తాం. మేము 300 కొనుక్కున్నాం అనుకో 350 కాదు. ఓకే. ఇందులో ఏముండవు. రైళ్ళు చేపలు అన్న 50-60 ఉంటాయి. 300 కొనుక్కున్నాం అనుకో మనిషిని మేము తీసుకుంటాం. వాళ్ళకేమో కష్టం.
అయిపోయింది తీకు ఒక్కటి కూడా ఒక్క ముగ్గే ఉంది తీకు బాబా రావు 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 300 తక్కువ తీకు, రానే లేదు. రావు అని అర్థం చేసి 5,000 రూపాయలు పీకరు. మొదలు అందరినీ బాగా పుణ్యం ఏ అక్కడ 450 కదా శ్రీలంకలో చూసిన ఒక అంకుల్. బాగున్నావా? బాగున్నాండి. ఏం చేస్తున్నారండి? పని చేస్తున్నాము. ఏం పని చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? కోస్తున్నాం, మళ్ళీ కోసి మళ్ళీ కట్టాలి. మాకు ఇదే పనే కదా. అవునా? అవును. అవి చేసుకోకపోతే వాళ్ళు బాగాలేకపోతే అక్కడ చేపలు పడుతుంది. అందుకని ఇది మళ్ళీ కోసేసి మళ్ళీ ఇదంతా కట్టాలి. చాలా కష్టమైన పని కదా. మన వాళ్ళు ఏం చెప్తారు, చేపలు సవన పడే చేపలు కదా ఊరికి వస్తా అంటారు. ఎంత పెట్టి లక్షలు పెట్టాలా. అవును, ఈ నెట్టెలు చేయాలా, మళ్ళీ అన్ని చూసుకోవాలి, కట్టాలి. మా పని ఇక్కడే ఉంటారండి మీరు? ఇక్కడే ఉంటారా? ఈడగా మాది ఈ ఊరు కాదు. వా మీకు బాగా అర్థం కావాలి కదా. అవునవును. ఏ చేప తాత అది? జల్లమ్మ. జల్లా. ఓ ఇప్పుడు తీసారు అది? ఇప్పుడు తీసిందే తీసుకుపోవాలి. అబ్బా రమ్మంటే ఫోన్ చేశాను. అవునా? సముద్రం నుంచి ఎప్పుడు తీసారు? ఇప్పుడే తీసుకొచ్చి బయట అయితే తీసాము. అవునా? బాగుంది, కూరకు బాగా ఉంటాయి. బాగుంటది. అవును. జల్లా. జల్ల మామూలుగా అమ్మితే ఎంత ఉంటది బయట? బయట అమ్మితే ఎంత ఉంటది తాత? 100 రూపాయలు ఉంటాయి. 100 అంతేనా? అంతే. ఆహా, 2 వచ్చినాయి. 2 కానీ ఒకటే 100 ఉంటాయి. 100 ఒకటి. మాకు తక్కువ అమ్మా. అవును, మీకు ఎక్కువ. బయట వాళ్ళు అమ్మేదానికి ఎక్కువ వస్తుంది, ఎక్కువ అమ్ముతారు. వాళ్ళు ఇదే తీసిపోయి వాళ్ళకి 300 వచ్చింది. మనకు 100 అయితే 300 వచ్చింది. అబ్బా, కష్టం మొత్తం మీది ఉంటది. మీరు అమ్మితే తినేది వాళ్ళమ్మ. అదే అర్థమైంది. ఈ 2 ఒకటేనా? జల్లాయేనా తాత? జల్ల. బాగుంది. థ్యాంక్ యూ తాత. వావ్. వీళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళు. ఇవే షిప్లలో వెళ్ళి చేపలు పడతారంట. పీతలమ్మా ఇవి? ఓకే, అవన్నీ. ఓ, ఇవన్నీ చచ్చిపోయినాయా? అంటే చచ్చిపోయి దీంట్లోకి వస్తాయా? నీకు పెద్ద పెద్దగా ఉన్నాయి చూడు. నాది ఇక్కడ తాడేపల్లిగూడెం, కానీ నేను ఉండేది హైదరాబాద్. మీది ఇక్కడే కదా? ఇక్కడే ఉంటారా? ఎలా చేస్తున్నారు? తీసుకెళ్ళి మీ ఇంటి పెడతారా? ఈ నెట్ ఉత్తి పీతలవేనమ్మా?
విక్కీ ఇక్కడ చూడు పెద్ద పెద్ద పీత. అమ్మ ఎంత పెద్దగా ఉన్నాయి. ఇవి ఎంత దూరానికి వెళ్ళి పడతారండి? ఎన్ని రోజులు వెళ్తారు అలా? 2 రోజులు. ఓకే. ఎట్లా పడతారు చెప్పండి. ఎట్లా బోట్లో వేసుకుని వెళ్ళి వల వేస్తే చేపలు పడి. ఎన్ని రోజులు వెళ్తారు అలా? 2 రోజులా? 2 రోజులు. ఓకే. ఎంత దూరం వెళ్తారు? చెప్పలేవు, చేప ఆడ పడితే అడగలుగుతాం. మీకు ఎలా తెలుస్తుంది ఎక్కడ పడుతుందో? తెలుసు, మేమే పెట్టి. ఓకే, మంచిగా వస్తాయి కానీ ఒక రోజు పూర్వ పడచ్చు, ఒక రోజు పూర్వ పడకుండా రావచ్చు, ఒక్కోసారి ఎక్కువ పడవచ్చు, చెప్పలేము. అది మన టైం అంతే. చేపలు ఒక చోటన, పీతలు ఒక చోటన అలా ఉంటాయా? లేదు, పీతర్ చేపలు అన్ని ఒక చోట. ఓకే, పీత అతుక్కుంటాయి కాబట్టి అలా పట్టించినాయి. చాలా క్లాస్ ఉంటుంది, డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి ఓపెన్ ఇది కూడా చూడు. బ్లౌజ్ వస్తుంది కదండి. ఓకే, శారీకి మీకు అట్లా ఆపోజిట్ కావాలంటే ఇట్లా తీసుకుంటాం. ఇది కాంట్రాస్ట్, ఇది కాంట్రాస్ట్. తెలిపే బాగుంటుంది మేడం. చెరుకు దారంతో తయారీ. అవునా? చెరుకు కానీ దారం టూ మచ్ ఫ్లోరల్. ఇంకా కలర్స్ చూపెట్టండి. ఈ కలర్ చూపెట్టండి, గ్రీన్ చూపెట్టండి. ఇది అఫీషియల్ డాక్టర్స్ అఫీషియల్. అది ఎంత అండి? ఇది చూపెట్టండి, ఇది పక్కన పెట్టండి. ఇంకా తీసుకున్నా. నాకు ఏంటంటే ప్రింట్స్ కూడా టూ మచ్ ఫ్లోరల్ పెద్ద పెద్ద వద్దు. మా మమ్మీకైనా నాకు అలాగే కొంచెం పోచంపల్లి ప్రింట్ అట్లాంటి ఏమన్నా కలర్స్ అంతా చూపెట్టండి, ఎక్కువ ఓపెన్ చేయ. నువ్వు మా ఈ కలర్స్ చూపెట్టాను. దానికి డిఫరెంట్గా ఉంటుంది. ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుంది. డస్టీ కలర్స్. నా ఏజ్ గ్రూప్ అంతా ఇట్లా కట్టుకోవచ్చు. మంచిగా ఉంటుంది. కలర్స్ చూపెట్టాను. ఇది చూసారు కదా మీరు, ఇంకొక ఐటమ్ అదే ఇట్లా చూపెట్టండి. అదే ఇది వేసుకుంటే మస్తు లుక్ ఉంటుంది వదిన. వేస్తే బాగుంది. కరెక్ట్. ఇట్లాంటి కలర్స్ ఉన్నాయా? వేసుకుంటే మస్తు ఉంటుంది. చూపెట్టండి కదా. అండ్ ఇది కుర్చీలు కూడా మంచిగా వస్తాయి అంటే చాలా లైట్గా వస్తాయి, త్వరగా వచ్చాయి. కుర్చీలు మంచిగా వస్తాయి కదండి ఇవి. సూపర్గా వస్తుంది. అదే అందుకని మెయింటెనెన్స్ ఇది చాలా ఈజీ. అండ్ వదిన ఇవి వేసుకుంటే మస్తు ఉంటుంది.
ఇది ఒక్కసారి చూపించింది అవన్నీ. ఎంత అండి ఇది? ఎందుకు వస్తుంది? సరే ఇందాక వదిన దాంట్లో కలర్స్ ఉన్నాయా? ఇవేనా? ఇవైతే ఇక్కడితో వీడియో అయితే ఫినిష్ అయిపోయింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలానే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.